అందరికీ నమస్తే అండి. వారం రోజులుగా మన రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద అంశంగా ఉన్న విషయం కేసు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. అసలు ఈ కేసు దాదాపుగా కంక్లూజన్కి వచ్చింది. రేపు ఎల్లుండో పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెడతారు, పోస్ట్మార్టం రిపోర్టు, ఫారెన్సిక్ రిపోర్టు బయటపెట్టి కేసును క్లోజ్ చేస్తారు. ఏం జరిగింది, ఎలా సాల్వ్ చేశారు, ఏమైందనేది మొత్తం చెప్తారు. అయితే ఈ ఓవరాల్ కేసులో ఖచ్చితంగా కొంతమందికి బుద్ధి రావాలి, కొంతమంది సిగ్గుతో తలదించుకోవాలి, కొంతమంది బుద్ధి జ్ఞానం లేదు, మాకు తప్పు చేసామని ఒప్పుకోవాలి. అందులో ఫస్ట్ ఒప్పుకోవాల్సింది మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు. మంగళవారం ఉదయం ఆయన మరణించిన దగ్గర నుంచి, మంగళవారం మధ్యాహ్నం ఆయన మరణం విషయంలో అనుమానాలు రేకెత్తినప్పటి నుంచి, వాళ్ళు రకరకాల వర్గాలు వచ్చి రకరకాల ఆరోపణలు చేసిన దగ్గర నుంచి, ఆరోపణలు చేసినట్టు స్పాట్ ప్రజెంటేషన్ చేస్తే తప్పులేదు. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారని చెప్పి స్పాట్ ప్రజెంటేషన్లో తప్పులేదు, స్పాట్లు ఇవ్వడంలో తప్పులేదు. దాన్ని న్యూస్ అంటారు. కానీ దానికి సంబంధం లేకుండా అనవసరమైన కాంట్రవర్సీలు, అనవసరమైన హెడ్డింగులు, అక్కడ జరిగింది, ఇలా జరిగింది, అక్కడ పెట్రోల్ ఉంది, ఇక్కడ రక్త మరకలు ఉన్నాయి, ఇలా అడుగులు ఉన్నాయి, అలా అడుగులు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఫారెన్సిక్ ఆఫీసర్లే, ఎవరికి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లే, ఎవరికి వాళ్ళు సిబిఐ ఆఫీసర్లే, ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే. అరే ఇంత సున్నితమైన అంశం కదా. ఇప్పుడు వేరే కేసు ఏదో అయితే నేను కూడా చేస్తాను, రోజుకి 5 వీడియోలు చేస్తాను. కానీ ఇది మతపరమైన అంశం కదా, సున్నితమైన అంశం కదా, చనిపోయిన వ్యక్తి ఒక పాస్టర్ కదా, ఆయనకు 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి కదా, అలాగే ఆయన గతంలో అనేక వివాదాస్పద కామెంట్స్ చేశాడు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా సెన్సిటివ్ అంశం. ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. ఏ మీడియా అసలు బాధ్యత వహించిందండి? ఎవరు అసలు బాధ్యత వహించారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు, పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళు, చిన్న ఛానళ్ళ వాళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు, వెబ్సైట్లో వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆయన పేరు ట్రెండింగ్లో ఉండేసరికి దాని ట్యాగ్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోయారనమాట. రోజుకి 4-5 వీడియోలు అతని గురించే. ఏమొచ్చింది చివరికి, ఏం జరిగింది? సో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారు? తర్వాత ఫస్ట్ మీడియాకు బుద్ధి లేదు, తర్వాత బుద్ధి లేనిది మత పిచ్చతో రగిలిపోతున్న మనుషులు ఎవరైనా సరే, వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా సరే ఉండొచ్చు. మనం పుట్టిన తర్వాతే మనకి మతం వచ్చింది, కులం వచ్చింది. మనం పుట్టిన తర్వాతే, పుట్టక ముందు అనేది లేవు. ప్లస్ మనం పోయిన తర్వాత కూడా మనకు మతం అనేది ఉండదు. ఎక్కడ ఉంటామో ఎలా పోతామో తెలియదు. సో ఇక్కడ మతం సంబంధం లేదు, ఎవరికైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటట్టే. సో ఇందులో మత భావజాలాలు ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కాక, వాళ్ళ మతం మీద వాళ్ళ దేవుడి మీద ఇష్టం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కాక, అలాగని ప్రత్యర్థుల మీద అయిష్టత ఉండకూడదు, వ్యతిరేకత ఉండకూడదు. కానీ కొంతమందిలో ఉంది కాబట్టే, నోరు ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థి దేవుళ్ళ మీద మాట్లాడారు. సో మాట్లాడిన వాళ్ళని వదిలేయడం మంచిది. నిజంగా దేవుడు ఉంటే దేవుడి మీద అలా మాట్లాడినప్పుడు దేవుడే శిక్షిస్తాడు అని వదిలేయచ్చుగా. అదే కదా విజ్ఞత. ఇప్పుడు నేను పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీద వీడియో చేశాను. ఆ వీడియో చేసే ముందు స్టార్టింగ్లో చెప్పా, ఆయన వ్యక్తిగతంగా మంచోడు, సేవా కార్యక్రమాలు చేశాడని నేను చెప్పాను. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేశాడు, చాలామంది పేదలను కూడా చదివించాడు, ఆయన హెల్ప్ చేశాడు చాలామందికి. ఆయన సంపాదించిన దాని ద్వారా నలుగురికి ఉపయోగపడ్డాడు, 4 మంచి మాటలు చెప్పాడు. సో ఆ మంచి కోణం మనం చెప్పుకోవాలి. అలా చెప్పినందుకు కూడా నన్ను చాలామంది హిందూ గ్రూపుల వాళ్ళు నన్ను తిట్టారు. నేనేమంటానంటే, ఆయన మంచోడో చెడ్డోడో, ఆయన వేరే దేవుళ్ళని, అంటే ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళని ఆయన ఏమైనా అన్నప్పుడు, దేవుళ్ళు పవర్ఫుల్ కదా, దేవుళ్ళే చూస్తారు, శిక్షిస్తారు కదా అని మనం వదిలేయడం మంచిది. అదే మన భక్తి, అదే మన విజ్ఞత. లేదంటే లేదు, అంతే తప్ప ఆయన అన్నారు కాబట్టి. అంటే నేను ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈ మతం ముసుగులో ఆ మత భావజాలం విపరీతంగా పూసుకొని దాని విషయంలో గొడవ చేయాలని చూశారు నిజంగా కొంతమంది. హర్షకుమార్ గారు, ఆయనకేం పని, ఇమీడియట్గా ఆయన వచ్చేసాడు. సరే ఏమో అక్కడ ఏమైనా జరిగితే రావచ్చు, కానీ పోలీసుల్ని అడిగి విషయం తెలుసుకొని అప్పుడు రావడంలో తప్పులేదు. ఇమీడియట్గా హర్షకుమార్ గారు, అలాగే కేఏ పాల్ ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఆయన వచ్చేసాడు. ఇంకా చాలామంది వచ్చేసారనమాట. సో వచ్చేసి ఇంకా అవకాశం కోసం చూశారు. అక్కడ పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు, పోలీసులు చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించారు. పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు, సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు. సో ఓవరాల్గా ఈ కేసులో చివరి వరకు చూసుకుంటే గత 6 రోజులుగా పోలీసులు వ్యవహరించిన తీరు సూపర్ బ్రహ్మాండంగా ఉంది, బెస్ట్, చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఎందుకంటే ఇటువంటి సెన్సిటివ్ కేసుని డీల్ చేసినప్పుడు ఏమాత్రం అడ్డదిడ్డమైన లీకులు ఇచ్చినా సరే రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోద్ది. మతాల మధ్య లేనిపోని గొడవలు, పనికిమాలిన తలనొప్పులు వస్తాయి. కానీ పోలీసులు ఈ కేసు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల ఆధారాలు సేకరించారు.
ప్రజల్లోకి వచ్చేసాయి. అవి ఆల్రెడీ లీక్ అయిపోయినాయి ప్రజల్లోకి. ఆ సీసీటీవీ ఫుటేజ్లు అవి ఇవి జనంలోకి వచ్చేసాయి. రకరకాల గ్రూపుల్లో హల్చల్ చేసాయి. మద్యం షాప్ దగ్గర ఆగింది, విజయవాడ దగ్గర ఆగింది, ఆయన బైక్ డ్రైవింగ్ చేసింది, హెడ్ లైట్ పగిలింది, ఆయన కూర్చున్నది, ఆయన నిల్చున్నది, అన్నీ బయటకు వచ్చేసాయి. సో లెట్ పీపుల్ డిసైడ్. ప్రజలే డిసైడ్ అవుతారు ఏం జరిగింది ఏంటనేది ఎవరికి వాళ్ళకు ఓన్గా వస్తుంది. సో ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేసిన మత పెద్దల మాటలేంటి? సో ఇన్ని పనికిమాలిన హెడ్డింగ్లు పెట్టి వీడియోలు చేసిన ఆ మీడియా ఛానళ్ళ మాట ఏమిటి? అందుకే ఇటువంటి విషయాల్లో పోలీసులు చెప్పే వరకు ఆగాలి. పోలీసులు నిర్ధారించే వరకు ఆగాలి. పోలీసులు డిసైడ్ అయ్యి నిజాలు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చే వరకు ఆగాలి. అలా ఆగడమే మానవత్వం, అలా ఆగడమే మంచిది. అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో తలదోచడానికి కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయి. మతం అనేది మతం ముసుగు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. మతం అనేది రాజకీయం ముసుగేసుకుంటే అప్పుడు మతం ప్లస్ రాజకీయం అనేది చాలా డేంజరస్ గేమ్ జరుగుద్ది. ఆ గేమ్ జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు, ప్రభుత్వం కూడా జాగ్రత్త పడింది. అందుకే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఈ పాటికే రాష్ట్రం వాళ్ళ కల్లోలం చేసేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు అనమాట. కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే ఈ విషయంలో మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. సోషల్ మీడియా మరీ పనికి రాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. కొంతమంది మత పిచ్చోళ్ళు, మతానికి సంబంధించిన పిచ్చోళ్ళు, ఇంక మైండ్లో అదే ఉన్నవాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేశారు. సో ఎవరికి బుద్ధి లేదు అంటే ఎవరికి బుద్ధి లేదు అనేది మనం వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఒకరికొకరు సహకరించుకుంటాం కదా. మనకి ఏమైనా అర్జెంట్ అవసరమైతే వేరే మతం వాళ్ళు సాయం చేస్తే తీసుకుంటాం కదా. కాబట్టి అలా ఆలోచించాలండి. సో అంటే మనం అలాగని మనకి భావజాలం ఉండదా? ఉంటుంది. మనకు భక్తి ఉండదా? ఉంటుంది. మన భావజాలం మంది, మన భక్తి మంది. సో ప్రత్యర్థుల మీద వ్యతిరేకతతో ఉండకూడదు. ప్రత్యర్థులు ఎవరైనా మన మీద వ్యతిరేకతతో ఉన్నారనుకోండి, లెట్ దెమ్ గో. అవుద్ది, అవ్వాల్సింది అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. థ్యాంక్ యూ.